డాక్టర్ ద్వారకామయి, కన్సల్టెంట్ ఎట్ హారిక ENT హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. ఇవాళ మనం అలర్జిక్ రైనైటిస్ గురించి తెలుసుకుందాం. అలర్జీ అంటే మన బాడీ ఏదైనా దానికి ఎక్కువ రియాక్ట్ అవ్వడం. నార్మల్గా మనము తీసుకునే ఫుడ్లో కానీ గాలిలో కానీ కొన్ని నార్మల్ కాంపోనెంట్స్కి కొంతమంది ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి అలర్జీ హైపర్ సెన్సిటివిటీ ఉన్నట్టు. అలర్జీకి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది, అంటే ఫ్యామిలీలో ట్రావెల్ అవుతుంది. జనరలీ ఒక పేరెంట్కి అలర్జీ ఉంటే 40 to 50% ఛాన్సెస్ ఉంటుంది రావడానికి. అదే ఇద్దరు పేరెంట్స్కి అలర్జీ కానీ ఉంటే 60 to 70% ఛాన్సెస్ అన్నవి అలర్జీ రావడానికి ఉంటాయి. అలానే దీంతో పాటు పొల్యూషన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ కామన్గా హౌస్ డస్ట్ మైట్, బయట ఉండే గాల్లో పోలన్ గ్రెయిన్స్, ఇవన్నీ కామన్ రీజన్స్ అవుతాయి. అలర్జీ అనేది జనరలీ రక్త కణాల్లో ఉంటుంది, సో ఇది చాలా ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాకపోతే వీటిలో మోస్ట్ కామన్గా ముక్కు మరియు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అలర్జీ, ముక్కుకు వచ్చే అలర్జీని అలర్జిక్ రైనైటిస్ అంటారు. సో దీనిలో కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే ముక్కులో దురద రావడము, తరచుగా అధికంగా తుమ్ములు రావడము, ముక్కు నుండి నీళ్ళులా కారడము, మరియు ముక్కు బ్లాక్ అయినట్టు అనిపించడము. ఇవి జనరల్గా చూస్తుంటాం. ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దీని నుండి కాంప్లికేషన్స్ లాగా సైనసైటిస్ మరియు పాలిప్స్ అనేవి డెవలప్ అవ్వచ్చు. ఇవే కాకుండా అలర్జీలో ఇంకా వేరే సిమ్టమ్స్ అంటే కొంతమందికి కళ్ళల్లో దురద రావడము, కళ్ళ నుండి నీరు కారడము, కళ్ళు ఎర్రపడడము లాంటివి జరుగుతాయి. ఇవే కాకుండా చెవుల్లో దురద, గొంతులో దురద, దాంతోపాటు పొడి దగ్గు కూడా ఉండొచ్చు. కొంతమందికి చర్మం పైన దద్దులు రావడము, చర్మం పొడిబారడము, ఎర్రబడ్డము లాంటివి కూడా కామన్గా చూస్తూ ఉంటాం. ఇంకా సివియర్ అయినప్పుడు చాలామందిలో లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఆస్తమా వరకు కూడా డెవలప్ అవుతుంది. జనరలీ అలర్జీ అనేది ఒక ఆర్గన్ దగ్గర స్టార్ట్ అయ్యి అది ప్రోగ్రెస్ అవుతూ ఇంకొక మిగతా ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది.